హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు రొయ్యపట్టు కూర ఎలా చేయాలో క్లీనింగ్ ప్రొసీజర్తో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈరోజైతే నేను రొయ్యపట్టు కూర ఎలా చేయాలో చెప్తాను. ముందుగా రొయ్యపట్టు తీసుకోవాలండి. తీసుకుని శుభ్రంగా మనము ఏం చేయాలంటే నానబెట్టుకోవాలి. అంటే కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. మీరు కొద్దిగా ఫ్రై చేసుకుని నానబెట్టుకున్న 2 మినిట్స్ అయినా పర్వాలేదు. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత ఇసుకంతా కూడా కిందకు వచ్చేస్తుందండి. కిందకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. అంటే ఈ రొయ్య పొట్టు అంతా తీసేసి మనం వేరే గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. వేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని ఫ్రెష్ వాటర్లో తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 5 to 6 టైమ్స్ కడుక్కుంటే అస్సలు మనకి ఆ ఇసుక అనేది కనిపించదనమాట. నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను మీకు ఆ ఇసుక చూపించలేదు, కానీ నేను ఫైనల్గా ఇది కడిగిన వీడియో అనమాట. అందుకే ఇసుక అనేది మీకు కనిపించట్లేదు. ఇలా చేసిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రొయ్య పొట్టు అంతా కూడా వేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే వేగించకపోతే ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం రాదనమాట. ఏంటంటే నీచు వాసన కూడా రాకుండా ఉండాలంటే మనం రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ రొయ్యలు కానీ మనం వండుకోవాలంటే ఫస్ట్ కొద్దిగా పసుపు వేసి వేగించుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఈసారి ఇలా వండినప్పుడు ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుంది అనమాట. ఈ రొయ్య పొట్టు అనేది బాగా వేగించాలన్నమాట. వేగించిన తర్వాత దీంట్లో ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, దీంట్లో ఇసుక ఏమి ఉండదా అంటే, నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మీకు అసలు ఇసుక అనేది తగలదండి. నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మా సైడ్ రెగ్యులర్గా వండుకుంటాము. ఇది నేను వండి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. చూడండి, ఇలాగ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక మనకి స్మెల్ కూడా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఏంటంటే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఏంటంటే కొంచెం మనం తీసుకుని తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి కాబట్టి తీసుకుని కొంచెం నూనె అయితే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీయే కాబట్టి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి కావాల్సినవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇదైతే నేను టమోటా వేయబట్టి కర్రీ చేస్తున్నానండి. సో మనం టమాటాలు అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు ఈ మగ్గిందన్నసరికి టమాటా ముక్కలు వేసుకోవాలండి. మీరు అనుకోవచ్చు ముందుగానే టమాటాలు వేసుకోవచ్చు కదా అంటే, ముందుగా కాకుండా ముందు రొయ్యలు వేగించుకుని సో ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకుని మగ్గనిస్తే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సో చూడండి, టమాటాలు ఎంత ఎర్రగా ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి కదా. సో టమాటాలు కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ మనకి టమాటాలు కూడా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టుకుని. సో చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి, లాంగ్ వీడియోస్ పెట్టి. ఈ వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ వంటకాలతో మేము ముందుకు వస్తానన్నమాట. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు అనేది చెప్తాను, ఎందుకంటే కల్లుప్పు వేసినప్పుడు ప్రతి కర్రీ టేస్ట్ వస్తుందండి సాల్ట్ కన్నా కంపేర్ చేసుకుంటే. మీకు కల్లుప్పు లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అనమాట. సాల్ట్ అండ్ కారము కూడా నేను వేసుకున్నాను. నేనేంటంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్తో చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి విధంగా కారం తింటారు కాబట్టి మీరు కారం ఎక్కువ తింటే ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోండి, తక్కువ తింటే 1.5, అంటే కారము ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి అలా వేసుకోండి. తిప్పుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా తేలుతుందో కదా. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 to 10 మినిట్స్. ఎందుకు వాటర్ వేసానంటే, వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు, టమాటాలు వేసాను కదా, టమాటాలు మగ్గడానికి ఒక 5 to 10 మినిట్స్ వాటర్ వేసుకుంటే సో చాలా బాగుంటుందండి కర్రీ అనేది. చూపిస్తున్నాను మీకు, ఎంత బాగుందో కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని తర్వాత మనం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని మనం తిప్పుకోవాలండి. లాస్ట్లో మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతే అండి, మనకి టమోటా రేపటి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.